రాష్ట్ర ప్రయోజనాలు భావితరాల కోసమే ఈ నెల 29న రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన బాధ్యతలను మర్చిపోయి కేంద్రం ముందు మోకరిల్లుతున్నారని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించకుండా తాను హోదా పెంచుకునేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. బీహార్కు 1,25,000 కోట్ల ప్యాకేజీ ఇచ్చినా అక్కడ ముఖ్యమంత్రి ప్యాకేజీ వద్దు, హోదా కావాలని అడుగుతున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు మాత్రం నోరు మెదపకుండా కూర్చున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి చంద్రబాబు స్వప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని మరో సీనియర్ నేత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి విమర్శించారు. గుంటూరులో పార్టీ కమిటీల సమావేశాన్ని నిర్వహించారు. బంద్ పోస్టులను కూడా పార్టీ నేతలు ఆవిష్కరించారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న దుష్ట పరిపాలన ఏదైతే ఉన్నదో, ఏదైతే ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను వచ్చి ఆయన స్వార్థం కోసం, సొంతం కోసం, స్వలాభం కోసం రాజకీయ వ్యాపారాలు చేసుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని మనం అడ్డుకట్టేయవలసిన అవసరము ఇవాళ ఉన్నదని మీ అందరికీ కూడా మనం మనవి చేస్తూ, రేపు జరుగుతున్న ఈ రాష్ట్ర బంధు 29వ జరిగే రాష్ట్ర బంధుని అన్ని వర్గాలని అన్ని సంఘాలతో కలుపుకొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా వేదిక మీద పెద్దల్ని కింద సోదరులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు స్టేట్మెంట్ ఇచ్చాడు చాలా ఆశ్చర్యంగా. మీరు ఎందుకు స్పెషల్ స్టేటస్ అంటారు? దానికి ఉన్న స్పెషల్ ప్యాకేజీ తేడా ఏముంది? మనం స్పెషల్ ప్యాకేజ్ తెచ్చుకుందాం, మనకు కావాల్సినంత అంటారు. స్పెషల్ ప్యాకేజీ, స్పెషల్ స్టేటస్ ఒక ముఖ్యమంత్రి గారే వివరంగా ప్రజలకి చెప్పలేని, ప్రజలకి అందించలేని దుస్థితిలో మన రాష్ట్రం ఉందనంటే మనకి చాలా హీనమైన పరిస్థితులు మనం వెళ్తా ఉన్నాం. ఇవాళ స్పెషల్ స్టేటస్ కనుక వచ్చేటట్లయితే ఎవరు మోచేతి నీళ్లు తాగాల్సిన పనిలే, ఎవరికి వెళ్ళి మనం స్థలం కొట్టి నాకు స్పెషల్ స్టేటస్ మనం తనకు వెళ్ళారు. 10 సంవత్సరాలు, 15, 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అది కొనసాగుతూనే ఉంటుంది. వెంకయ్య నాయుడు గారు అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు పార్లమెంట్ లో నిలవేసి అడిగినటువంటి డిమాండ్ అది. అంతేకాదు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఇస్తానని చెప్పినటువంటి మాట. ఈ రెండు కాకుండా సాక్షాత్తు మోడీ గారే, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిసి మమ్మల్ని ఎన్నుకోండి, మేము ప్రత్యేక హోదాని ఈ రాష్ట్రానికి కల్పిస్తాము అని వాగ్దానం చేసినట్టు దాన్ని మనం నిరూపించుకోమని చెప్తున్నాం తప్ప మనం కొత్తగా కోరుకుంటున్నటువంటి అంశం కాదు. కాబట్టి దీన్ని విస్తృతంగా అన్ని స్థాయిల్లో ప్రచారం చేసి 29వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లి ఢిల్లీ వేదికగా ఇచ్చినటువంటి పిలుపుని విజయవంతం చేయడం ద్వారా ప్రత్యేక హోదాని సాధించడమే కాకుండా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలీయమైన శక్తిగా ఉన్నది అని దేశవ్యాప్తంగా నిరూపించవలసినటువంటి తరుణం ఇది.